పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగినటువంటి అగ్ని ప్రమాదం సింగపూర్లో జరిగింది. వెంటనే ఆయన ఏదైతే ఏజెన్సీ టూర్లో ఉన్నటువంటి ఆయన అది రద్దు చేసుకుని హుటాహుటిన వెళ్ళడం జరిగింది. అక్కడ చివరి గ్రామాన్ని మాత్రం సందర్శించి వెళ్ళారు. వాళ్ళతో కార్యక్రమం చేసి ఆ తర్వాత విశాఖ టూర్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళారు. అసలు ఏం జరిగింది అక్కడ అంటే ఇప్పుడు నా వెనకాల కనబడుతున్నటువంటి దృశ్యాలు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ SCDF సంబంధించినటువంటి సంస్థది. అందులో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 5 పెద్దవాళ్ళు 15 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇందులో ఒకళ్ళు మరణించారు అన్నటువంటి విషయం చెప్తున్నారు. ఏదైతే రివర్ వ్యాలీ రోడ్డులో ఉందట ఇది 9:45 ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం ఇండియన్ టైమింగ్ ప్రకారం 9:45 ఇది టోటల్గా వచ్చేటప్పటికి 3 స్టోర్ షాప్ హౌస్ ఇది. అక్కడ చుట్టూతో బిజినెస్లు కూడా ఉంటాయి. టొమాటో కుకింగ్ స్కూల్ ఒకటి ఉందట అక్కడే. థియేటర్ గ్రూప్ కూడా ఉందట చిన్నపిల్లలకి. రోబోటిక్స్ స్కూల్ కూడా ఉందట చిన్నపిల్లలకి. అలాంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎందుకు ఏంటి అన్నటువంటిది దర్యాప్తు చేస్తున్నారు. ఈ లోపం ఎక్కడ జరిగింది అన్నటువంటిది. టోటల్గా 15 మంది పిల్లలు ఇందులో ఏదైతే చిల్డ్రన్స్ కూర్చుని ఉన్నటువంటి చోట్ల 3వ ఫ్లోర్లో ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట.